ఆవరణలో ఇంగ్లీష్ మీడియం శతదినోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇందాకనే చెప్పాడు మన సుబ్బారావు గారు, ఈయన చదువుకోలేదు, చదువుకోపోయినానే ఏదన్నా తప్పులు పోయినా క్షమించవలసిందిగా మీ అందరిని కోరుకుంటూ, వేదికలా నుంచి మన చీఫ్ గెస్ట్ గారు, కలెక్టర్ గారు ఇందాక చెప్పారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా స్క్రీన్లో చూపించారు. ఆ స్క్రీన్లో చూపించేటప్పుడు నాకు కళ్ళమ్మటే ఆనంద బాష్పాలు రాలి. ఎందుకంటే ఆయన ఆ వయసులో అంత శాఖచక్యంగా చేసిన ఘనత మన కృష్ణతేజ గారికి దక్కింది. తర్వాత వేదికలా ఉంచిన పెద్దలు, గౌరవనీయులు, చిలకలూరుపేట విద్యాసంఘం ప్రెసిడెంట్ గారైన తేల సుబ్బారావు గారికి, మరి అలాగే చిలకలూరుపేట విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండింగ్, మరి కలెక్టర్ గారు నాన్నగారే మీ అందరికీ తెలుసు. అయినా ఒకసారి నేను మళ్ళీ గుర్తు చేయడం నా ధర్మం. కలెక్టర్ గారి వాళ్ళ ఫాదరు శివానంద కుమార్ గారు, అలాగే చిలకలూరుపేట విద్యాసంఘం ట్రెజరర్ గారైన రామలింగేశ్వరరావు గారు, మరి వేదికన ఇంకా పెద్దలకి, మరి వర్కింగ్ కమిటీ మెంబర్లకి, నాగేశ్వరరావు గారికి, అంజుబాబు గారికి, కృష్ణమూర్తి గారికి, గాలిషా గారికి, బాబా పబ్లిజిన్ గారికి, ఇంకా వేదిక పేరు తెలియ వాళ్ళకి ప్రతి మనిషికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. మరి ఈ ఫంక్షన్కి, మరి ఈరోజు వార్షికోత్సవానికి వచ్చిన మన పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. పిల్లలకి, నాకన్నా చిన్నోళ్ళకి నా ఆశీస్సులు. ఈరోజు మరి ఇప్పటికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మనం ఈ ఇంగ్లీష్ మీడియం స్కూలు స్థాపించింది. ఆ ఏళ్ళ 100-150 మందితోటి మనం స్టార్ట్ చేసాం. ఇవాళ 550 మందికి కల్పించాం. మరి ఈ ఘనత చిలకలూరుపేట మేము వ్యాపారం కోసం కాదు మామూలుగా ఇచ్చేసింది. మామూలుగా బయట స్కూళ్ళు చాలా ఉన్నాయి, చాలా ఫీజులు ఉంటారు. మరి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చదువుకోవటానికి అవకాశం కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ సంస్థ దాదాపు 1940లో స్టార్ట్ చేశారు ఈ స్కూలు. మరి అప్పుడాలు బట్టి కూడా మంచి పేరు తెచ్చుకున్న స్కూలు. డాక్టర్లు కానీ, ప్లేటర్లు కానీ ఎంతమంది చదువుకొని ఉన్నత స్థాయిలో బాగా ఇదయ్యి మరి ఈ స్కూలు అంత పేరు ప్రతిష్టలు గాంచిన స్కూలు ఇది. మరి మీ పిల్లలను కూడా మీరు ఇక్కడ స్కూల్కి పంపిస్తున్నారు. మీరు కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేసుకోవాలి, ఏం చెప్పారు, ఏం చేయట్లేదు. మీరు కూడా ఇంటికాడ వాళ్ళని కొంతమందికి చదువు మీ తల్లిదండ్రులకు కూడా వచ్చు కాబట్టి వాళ్ళని కూడా మీరు కూడా అబ్జర్వేషన్లో పెట్టుకొని ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది ఆలోచించి, ఏం చెబుతున్నారు అనేది ఆలోచించి కూడా మీ తల్లిదండ్రులు శ్రద్ధగా తీసుకోవాలా. టీచర్లు వీళ్ళందరూ కూడా మా పిల్లలు అనే ఉద్దేశంతో, మన పిల్లలు, మన స్కూల్లో ఉన్న పిల్లలు మన పిల్లలు అనే ఉద్దేశంతో ఫాలో అయ్యి ఎంతో టీచింగ్ జాగ్రత్తగా ఇచ్చేస్తున్నాము. ఏమన్నా ఉంటే మాకు మీరు సలహాలు ఇచ్చినా కూడా మేము సలహాల ప్రకారం పాటిస్తాము. మీ సంస్థ ముందుకు పోవాలని మీ అందరూ కోరుకుంటూ, మరి ఈరోజు ఈ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి పిల్లలు అందరూ కూడా మా పిల్లలే, మా స్కూల్కి వచ్చిన వాళ్ళు మా పిల్లలుగానే భావిస్తాం మేము. ఒక చిన్న ఉదాహరణ చెబుతా నేను. హెడ్ మాస్టరు పిల్లలు, చిన్న పిల్లలు చదువుకోవడానికి చదువు చెబుతున్నారు. ఒక ఆయా పని చేస్తుంది మన స్కూల్లో. పని చేస్తుంటే ఆ ఆయా సాయంత్రం పూట 6:30కి 6ంటికి బయలుదేరి వెళ్తుంది. ఈ ప్రిన్సిపాల్ గారు ఏం చేశాడంటే కారు వేసుకొని దారిని వెళ్తున్నాడు. వెళ్తుంటే అమ్మ రా కారు ఎక్కుతాని, నేను ఇంటికాడ వదిలిపెడతానని అడిగాడు. అవసరం లేదండి నేను వెళ్తానులేండి అంది. లేదమ్మా ఎక్కువ అంటేను ఏంటమ్మా మరి అంటే, ఏం లేదండి చిన్న పిల్లగాడు, 1 నెల పిల్లగాడు ఉన్నాడండి ఇంటికాడ, మరి మీరు పెందలాడి పోవచ్చు కదా అని అడిగాడు ప్రిన్సిపల్ గారు.
ఏమండి నా ఒక్క కొడుకు కోసం నా పిల్లగాడి కోసం పోతే మా ఈ పిల్లలందరూ కూడా ఎత్తండి, ఆ పిల్లలు కూడా నా పిల్లలు లాంటి వాళ్ళేనని సమాధానం చెప్పింది. ఎందుకు చెబుతున్నానంటే మీ అందరికీ అర్థం కావాలని చెబుతున్న పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నాం అనేది, ఏం చూసుకుంటున్నాం అనేది. మరి ఇంత సంస్థ మీద, ఇన్నిటి మీద మా కమిటీ కూడా ఏది తక్కువ లేకుండా ఏది చెబితే అది మేము మనస్ఫూర్తిగా తీసుకొని, దాన్ని చిన్నదైనా కూడా పెద్దదిగా తీసుకొని మేమెంతో శ్రమించి మన కలెక్టర్ గారు ఆశీస్సులతోటి మరి పెద్ద బిల్డింగ్ కడుతున్నాము. ఇక్కడ ఐఐటి కూడా పెట్టాము, పైన మళ్ళీ వేస్తున్నాము, పైన కూడా అంతస్తు వేస్తున్నాము. అది కూడా మరి దాంట్లో కూడా ఐఐటి కూడా జరుపుతామనే ఉద్దేశంతో ఇంత డెవలప్మెంట్ మేము రైతు బోర్డులు కూడా మా కమిటీ నిద్రపోకుండా మరి మీ అందరి ఆశీస్సులతోటి, వర్కింగ్ కమిటీ ఆశీస్సులతోటి, మీ కమిటీ మెంబర్ల అందరి ఆశీస్సులతోటి మీ పిల్లల తల్లిదండ్రులు. నేను శ్రీ చిలుకలూరుపేట విద్యా సంఘంలోకి 2002లో యాజ్ ఎ ట్రెజరర్గా ఎంటర్ అయ్యాను. తర్వాత 2021లో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఎంటర్ అయ్యాను. సెక్రటరీ కరస్పాండెంట్గా 3 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం కరోనాతో సరిపోయింది. రెండవ సంవత్సరం ఎయిడెడ్ సిస్టమ్ మీద ఒక దాడి జరిగింది గవర్నమెంట్ వాళ్ళది. దాన్ని ఇదిలో సరి చేసుకుంటూ వచ్చేసరికి ఒక 2 సంవత్సరాలు అయిపోయినాయి. మూడో సంవత్సరం వచ్చేసరికి ఇప్పుడు రన్నింగ్లో ఒకరోజు స్కూల్కి మా అబ్బాయి అంటే కలెక్టర్ గారిని తీసుకొచ్చాను. స్కూల్ ప్రిమిసెస్లో డాడీ నీకేం కావాలి ఇక్కడ అని అడిగాడు, ఏం హెల్ప్ చేయమంటాను. నేనేమన్నానంటే ఈ రూములన్నీ ఉన్నాయి, ఈ రూములన్నీ అప్డేట్ చేస్తే సరిపోతుంది అన్న. ఎందుకో ఇటుకుండా వచ్చాం, అక్కడ ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉంది. అది ఎప్పటి నుంచో దాదాపు 25 సంవత్సరాల నుంచో గోడౌన్గా వాడుతున్నాం. దీన్ని ఎందుకు మీరు కట్టించకూడదు అని అన్నాడు. అది చాలా ఖర్చు అవుతుంది అన్నాడు. అట్లానా అన్నాడు. అని వెళ్ళిన సాయంత్రానికో తెల్లారో డాడీ కింద ఒక గ్రౌండ్ ఫ్లోరు డోనర్స్ని సెట్ చేసేసాను, మీరు మాట్లాడి ఎంపీ గారి వారితో మాట్లాడాను. విచిత్రం ఏంటంటే పాపం ఎంపీ గారు ఫోన్ చేశారు, ఏమండి ఇట్లా మీ అబ్బాయి గారు మాట్లాడారు, నేను వేరే చోట ఉన్నాను, ఒంగోలు రంగానే మీకు ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ చేసి వాళ్ళ పిఏని పంపించి మొత్తం చూసి వెంటనే ఆయనతో పాటు ఐటీసీ వాళ్ళు కూడా హెల్ప్ తీసుకొని కింద గ్రౌండ్ ఫ్లోర్ కట్టించడం అయింది. ఆ గ్రౌండ్ ఫ్లోర్ కట్టించే టైంలో ఒకసారి వస్తే మళ్ళీ మా అబ్బాయి ఈ బిల్డింగ్ కడుతుని చూసి పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా వేయచ్చు కదా, ఏముంది దానికి అన్నాడు. సరేలే అట్లానే అన్నాం. మధ్యాహ్నం ఎందుకో ఎంపీ గారిని కలవటానికి వెళ్ళారు, లవ కృష్ణదేవరాయలు గారిని కలవటానికి వెళ్ళి ఆయనతో కలిసి వస్తూ రిటర్న్లో డాడీ కంగ్రాచులేషన్స్, పైన కూడా ఓకే చేయించాను, మీరు ప్రొసీడ్ కావటం అన్నారు. ఇప్పుడు అది పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ బిల్డింగ్లో కోర్స్ ఏం పెట్టాలంటే ఇంగ్లీష్ మీడియం. యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియం మేము 2010లో స్టార్ట్ చేసాం. ఇంగ్లీష్ మీడియం 2010 నుంచి స్టార్ట్ చేసినాక లాస్ట్ ఇయర్ వరకు 2016కి 10th క్లాస్ బ్యాచ్ ఫస్ట్ వచ్చింది ఒక బ్యాచ్. తర్వాత నుంచి 2016 నుంచి ఈ సంవత్సరం అంటే 22 ఎగ్జామ్స్ వరకు అంతా 100%, 50% ఆఫ్ ది స్టూడెంట్స్ మోర్ దాన్ 500 ఆ విధంగా వస్తుంది. కానీ ఇంకా మనం పోటీ పడాలంటే ఐఐటి బేస్ అనేది కావాలి. అది కనుక మనం ఈ పిల్లలకి ఇక్కడ మన దాంట్లో ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని ఈ కొత్తగా కట్టించిన బిల్డింగ్లో ఐఐటి క్యాంపస్గా ఐఐటి మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఐఐటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇందులో ఇక్కడ ఇందులో పెడదామని చెప్పి ఇందులో పెట్టించాం. ఆ విధంగా ఈ సంవత్సరం ఐఐటి క్యాంపస్ స్టార్ట్ చేయడం అయింది. ఇప్పుడు
మొత్తం టోటల్ స్టూడెంట్స్ 575. నాకేంటంటే ఇప్పుడు ఈ స్కూలు మా గ్రాండ్ ఫాదరు ఫౌండర్ అయితే ఆర్ఎస్ హై స్కూలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చేసరికి మా మేనేజ్మెంట్ ఉన్న మేము ఐదుగురం ఇంగ్లీష్ మీడియం తేల సుబ్బారావు గారు ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాతనే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటిదాకా 2010 అంటే 2002లో 8 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం పెడదాం అంటే దానికి మంచి రెస్పాన్స్ దొరకలే మేనేజ్మెంట్లో. తేల సుబ్బారావు గారు వచ్చినాకనే నేనేం అడిగితే అది ఓకే చేయి ప్రొసీడ్ అంటున్నాడు కాబట్టి అంత అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇదే విధంగా ఇప్పుడు నా యొక్క ఆలోచన ఏంటంటే ఈ ప్రిమిసెస్ నా 1940లో ఉన్న ఇది ఇప్పుడు దీన్ని పూర్తిగా అప్డేట్ చేసేసి దీన్ని ఒక మంచి రోల్ మోడల్ స్కూల్గా అభివృద్ధి చేయాలని నా ఆకాంక్ష. దీనికి మా అబ్బాయి నాకు చాలా సహకారం అందిస్తున్నాడు కాబట్టి ఈ సభాముఖంగా మా అబ్బాయికి నేను మన స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Strength was 575. And in the first year, 5 teachers were working in our school, but now more than 30 teachers are working. ఇంతమంది టీచర్స్ మన స్కూల్లో పనిచేస్తున్నారు అంటే వాళ్ళందరూ స్కూల్లో పనిచేస్తున్నట్టు కాదండి, స్కూల్ కోసం పనిచేస్తున్నట్టు. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ అవర్ ఆర్వీఎస్ సివిఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. Nowadays, most of the school managements are treating the education as a business. But our management, without expecting any profit, with very less fee structure and with qualified and efficient teachers, they are running our school. The achievements of our school. In the academic year 2022-23, the SSC exams, A. Nagamallika scored 571 marks and Vemula Devi and Sai Sanjana scored 565 marks. Out of 44 students, 14 students got above 500 marks in that year. Now regarding games, in southern region chout ball competition from AP team, our school boys won first prize and girls won second prize. And one of the student M. Ganesh selected for nationals. In the academic year 23-24, in All India Kung Fu and Karate Championship held in Kerala, from our school N. Shanmukesh from 6th class IIT won first place in sparring and third place in kata. AP Karate and Kung Fu Championship held in Chimakurti, Prakasam district, from our school R. Chirag Singh of 6th class IIT won first place in kata. Second National Open Kung Fu and Karate 23 was held in Chilakalurupet. From our school V. Hemant of class 8th won 2 gold medals in kata. And in last month December, International Open Karate Championship was held in Amaravati. From our school CH Nikila from 8th class won bronze medal in kata and V. Hemant from 8th class won silver medal in kata. By developing the school step by step, the next priority given to IIT, our school management, after facing a lot of struggles and lot of problems, they started the IIT curriculum in the academic year 23-24. As you all know that whatever we start newly, definitely we have to face some challenges. Regarding IIT, most of the parents have some doubts that our children can understand the IIT syllabus or not, and our children feel burdened while reading both IIT and state curriculum like that. But our children completely overcome all the challenges and they are proving that they are capable of doing anything to reach their goals. Do you know how? See,
K. Sivabala Sai Sri from 6th class IIT got state 3rd rank in IIT Test 3 exam. Out of 10,000 students in IIT curriculum, she got 3rd rank. And V. Amini Sai from 7th grade, she got 5th rank in IIT Test 4 exam. And Syed Shajia and Vastavi from 7th class, they both got 6th rank in IIT Test 6 exam. And from 8th class, CH Asta, she got 6th rank in IIT Test 6 exam. So finally, what I am going to tell you is, nobody can judge the talent of a student unless the student is given a chance to prove themselves. Finally, I would like to conclude my speech with one statement. Let me express that statement in Telugu. ఐఐటిలో చేరాలనే కసి మీలో ఉంటే చాలు, ఆ లక్ష్యాన్ని చేరుకునే కృషి మేము చేస్తాము, మీ పిల్లల ద్వారా చేయిస్తాము. దట్ మీన్స్ కసి ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్విఎస్ సివిఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Great honor to stand here today and speak in front of you all on this special occasion. Today is a day of celebration, a day to acknowledge the hard work and dedication of our students and teachers. This day is not just about celebration, it is a day of reflection, a day when we celebrate the achievements of students and reflect on the report and progress. Parents, your support and cooperation have been instrumental in our journey. Your belief in us helped us achieve our goals and set new benchmarks. Regarding primary section, we have 21 teachers and non-teaching staff and 350 children. And from the second year, 2023-24, we started IIT for 4th and 5th classes also. Conducting IIT exam every week and monthly test, they got very good result and got first and second ranks, 4th class and 5th class students, Priya and Hemsai Bhagavan. And conducting every competition, monthly and weekend, they got inside the awards, inside the school, not only inside the school, out of the state and out of the districts also. Like, luckily from Kerala, our students got the prizes in Kung Fu and Karate. They got gold medal and bronze and silver also. And in WizGuard, who conducted online test for times and online exam, our students got the prizes and special gifts they awarded. Thank you those parents who helped them. We conduct weekly tests, dance, karate, quiz, project works, storytelling, science exhibitions, maths day, so as. We celebrate every festival in the school to denote and convey our tradition. And pre-KG students, monthly we conduct color day, vegetable day, fruits day, nutrition day. Students enjoy a lot and get knowledge and through the every event. We conduct essay writing, debate, games, practice yoga, meditation, me self only, and warm-up exercise, every weekend. I only prepare them. I would like to congratulate all the students who have won the awards today. Keep up the good work and continue to make us proud. I have a lot of good memories with this school. Thank you everyone for being a part of the celebration. Let us continue to work together to make our school a center of excellence and our students the leaders of tomorrow. I am also thankful to my colleagues who have friendly and helping nature. Thank you. There's a little time we have. Eagerly
waiting all the parents. So I conclude my report. గౌరవనీయులు శ్రీ తెల్ల సుబ్బారావు గారికి, గౌరవనీయులు శ్రీ గంటా జగన్నాథం గారు, గౌరవనీయులు శ్రీ మైలర్పు శివానంద కుమార్ గారు, గౌరవనీయులు బెత్తంచెర్ల రామకోటేశ్వరరావు గారు, గౌరవనీయులు శ్రీ బచ్చు రామలింగేశ్వరరావు గారు, విచ్చేసిన అతిథిகளுకు, చిన్నారులకు, టీచర్స్కు, పేరెంట్స్కు అందరికీ నా నమస్కారం. వర్కింగ్ కమిటీ మెంబర్స్కు అందరికీ, మీడియా ఫ్రెండ్స్కి, స్టాఫ్కి అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ స్కూల్కి వచ్చి పిల్లలందరితో మాట్లాడే ఒక అవకాశం దొరికింది. ఈ ఒక వేదిక మీద నా జీవితంలో జరిగిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని. 2015లో ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యాను. ఐఏఎస్ ఆఫీసర్ అయిన శేషం నేను చాలా ఈగర్గా వెయిట్ చేసిన ఒక క్షణం, నేను ఎప్పుడు జిల్లా కలెక్టర్ అవుతానని చెప్పేసి. అంగనే అట్లా నేను ఎప్పుడు జిల్లా కలెక్టర్ అవుతాను అని చెప్పి వెయిట్ చేస్తున్న టైంలో 2022 ఆగస్టు 2వ తారీఖు ఈవినింగ్ 7:30కి నాకు ఒక ఫోన్ వచ్చింది. రేపు పొద్దున వెళ్ళి అలపి జిల్లాకి జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకోమని చెప్పేసి. గవర్నమెంట్ చెప్పిన ప్రకారం ఆగస్టు 3వ తారీఖు 2022లో కరెక్ట్గా 10ంటికి నేను ఆఫీస్కి వెళ్ళి జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాను. జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఒక నిమిషం, నేను జిల్లా కలెక్టర్గా సైన్ చేయబోతున్న ఫస్ట్ ఫైల్ ఏదై ఉంటుంది అని చెప్పేసి. అట్లా వెయిట్ చేస్తున్న టైంలో ఒక క్లర్క్ ఒక ఫైల్తో నా రూమ్లోకి వచ్చింది. నేను ఆ క్లర్క్ని అడిగాను, ఏంటి, ఏం ఫైల్ అది అని చెప్పేసి. అప్పుడు క్లర్క్ చెప్పింది, సార్ వర్షాలు పడుతున్నాయి కదా, రేపు పిల్లలకి సెలవు డిక్లేర్ చేసే ఫైల్ సార్ అంది. సో ఆ విధంగా జిల్లా కలెక్టర్గా నేను ఫస్ట్ సైన్ చేసిన ఫైల్ ఏంటి అంటే పిల్లలకి నెక్స్ట్ రోజు సెలవు ఇచ్చే ఫైల్ అనమాట. నేను పిల్లలకి సెలవు ఇచ్చేసాను. సెలవు ఇచ్చిన తర్వాత అది పెద్ద న్యూస్ అయింది. జిల్లా కలెక్టర్ ఫస్ట్ సైనే పిల్లలకి సెలవు ఇచ్చాడని చెప్పేసి పిల్లలందరూ చాలా సంతోషంగా నన్ను థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య, థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ మామయ్య అంటూ మొదలుపెట్టారు. నాకు తెలియదు పిల్లలందరూ ఎందుకు నన్ను మామయ్య అంటున్నారు. బట్ ఒక 2 వారాల తర్వాత ఒక అమ్మాయి నన్ను కలవటానికి వచ్చింది, ఒక చిన్న పాప. అమ్మాయి నాతో చెప్పింది, అందరూ మిమ్మల్ని మామయ్య మామయ్య అంటున్నారు కదా, ఆ ఒక ఇదితో నేను మిమ్మల్ని ఒక సహాయం అడగటానికి వచ్చాను ఉంది. నేను ఏంటి, ఏం సహాయం అన్నాను. అప్పుడు అమ్మాయి చెప్పింది, మా నాన్నగారు కోవిడ్ టైంలో చనిపోయారు, మా అమ్మకి నేను నర్సింగ్ చదువుకోవడానికి కావాల్సిన ఫీ కట్టే స్తోమత లేదు, ఏమైనా సహాయం చేయడం కుదురుతుందా అని అడిగింది. నేను ట్రై చేస్తానమ్మా అని చెప్పాను. నాకు తెలిసిన గొప్ప నటుడైన శ్రీ అల్లు అర్జున్ గారికి నేను ఫోన్ చేశాను, ఇట్లా ఒక అమ్మాయి ఉంది, కోవిడ్ టైంలో వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఏమైనా హెల్ప్ చేయడం కుదురుతుందా అంటే అల్లు అర్జున్ గారు 1 సంవత్సరం కాదు 4 సంవత్సరాలు అమ్మాయి యొక్క కంప్లీట్ ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ అంతా నేనే కడతానని చెప్పి మొత్తం అతను కాలేజీలో మనీ కట్టేశారు. అమ్మాయి నర్సింగ్ కోర్స్ జాయిన్ అయిందనమాట. ఇంకా ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గారు సహాయం చేశారంటే ఒక పెద్ద న్యూస్ అవుతుంది కదా, అట్లా స్టేట్ మొత్తం అదొక పెద్ద న్యూస్ అయింది. ఈ న్యూస్ చదివి వేరే ఒక అమ్మాయి నన్ను చూడటానికి వచ్చింది. అమ్మాయి చెప్పింది, మా నాన్నగారు కోవిడ్ టైంలో చనిపోయారు, నాకు ఇంజనీరింగ్ చదువుకోవాలని ఉంది కానీ డబ్బులు లేక ఆగిపోయాను, ఏమైనా సహాయం కుదురుతుందని అడిగింది. అప్పుడు నాకు ఒక నిజం అర్థమైంది, ఏంటంటే ఈ జిల్లాలో పిల్లలు నన్ను ఊరికే మామయ్య మామయ్య అని పిలవట్లేదు, వాళ్ళు నాతో అంటున్నారు, మా అమ్మ నాన్న తర్వాత మమ్మల్ని చూసే బాధ్యత అంతా కలెక్టర్గా మీకే ఉంది అని చెప్తూ నన్ను మామయ్య అని పిలుస్తున్నారన్న విషయం ఆ రోజు నాకు అర్థమైంది. ఆ క్షణంలో నేను నా మనసులో ఒక మాట ఇచ్చుకున్నా, నేను జిల్లా కలెక్టర్గా ఈ జిల్లాలో ఉన్న టైంలో కోవిడ్ టైంలో ఎంతమంది పిల్లలకి అమ్మా నాన్న చనిపోయారో పిల్లలందరికీ చదువుకునేదాకా స్పాన్సర్ని ఇచ్చి వెళ్తాను అని చెప్పేసి. బట్ నేను ఈ మనసులో అనుకున్న టైంలో నేను అనుకున్నది 20-30 మందికో అలా అమ్మ నాన్న చనిపోయి ఉండొచ్చు, 20-30 మందికి మనం సహాయం చేయడం కుదురుతుంది అనుకున్నాం. సర్వే చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 20-30 కాదు, ఆలప్పుడ జిల్లాలో 293 మందికి పిల్లలకి అమ్మ నాన్న చనిపోయారు. మరి
293 మందికి స్పాన్సర్ని తీసుకురావడం, అది వాళ్ళు చదువుకునేదాకా చదివించే స్పాన్సర్ని తీసుకురావడం అంత ఈజీ కాదు. కానీ మనసులో నేను మాటిచ్చుకున్నాను కదా, అందుకని చెప్పి నేను వాళ్ళ కోసం ట్రై చేయడం మొదలుపెట్టాను. 5 నెలల్లో 293 అనాథలకి వాళ్ళు చదువుకునేదాకా, వాళ్ళు అమెరికాకి వెళ్తా అంటే అమెరికా, డాక్టర్ చదువుతా అంటే డాక్టర్, నర్సింగ్ చదువుతా అంటే నర్సింగ్, చదువుకునేదాకా సహాయం చేసే స్పాన్సర్ని అందించి దాని తర్వాత నేను అల్లప్పి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి త్రిశూర్ కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాను అనమాట. సో వెంబటనే త్రిశూర్లోకి రాగానే త్రిశూర్లో పిల్లలు కూడా నన్ను వచ్చి కలవటం మొదలుపెట్టారు. త్రిశూర్లో 609 మంది పిల్లలకి కోవిడ్ టైంలో అమ్మా నాన్న చనిపోయారు. ఈ 609 మంది పిల్లలకి 6 నెలల్లో వాళ్ళు చదువుకునేదాకా సహాయం చేసే స్పాన్సర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చి కంప్లీట్ చేశారనమాట. సో మొత్తం చూసుకుంటే దాదాపు 1000 మంది 2 జిల్లాల్లో కంప్లీట్గా 2 జిల్లాలు మొత్తం కోవిడ్ టైంలో అమ్మా నాన్న చనిపోయిన ప్రతి ఒక్కరిని చదవటానికి సపోర్ట్ చేసే ఒక అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. చాలామంది నా ఫ్రెండ్స్ అడుగుతారు, వేరే కలెక్టర్లు, ఎందుకు అంత ప్రొయాక్టివ్గా ఈ పిల్లలకి సహాయం చేస్తున్నావు అని చెప్పి. ఫస్ట్ అర్థమయ్యేది కదా, నాకు అర్థమయ్యేది కదా ఎందుకు నాకు ఈ పిల్లల మీద అంత మమకారం, నా పనే నాకు చాలా ఉంది కదా అని. తర్వాత అర్థమైంది ఏంటంటే మా నాన్నగారు, మా తాతగారు, మా ముత్తాతగారు అందరూ చదువుకిచ్చిన ప్రాధాన్యం అనేది మా వంశంలో అలా ఉండి వాళ్ళని చూసి పెరిగా కాబట్టి నాకు కూడా తెలియకుండా ఏదైనా పిల్లవాడో పాపో చదువుకోవాలి, చదువుకోలేకపోతుందంటే నాకు మనసులో బాధ ఉంటుంది. అందుకనే వాళ్ళ కోసం చేశాను. సో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చెప్పినట్టు ఆయన 2002లో ట్రెజరర్ అయినప్పుడు నేను 9th క్లాస్లో ఉన్నాను.